హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను ప్రియా. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎన్నికల హడావిడి హోరెత్తిపోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ సార్, మీ పేరు? సార్ 2000 ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గెలుస్తారండి. ఎందుకు సార్? తను చేసిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అమ్మఒడి అలాగే చాలా చాలా ఇచ్చారు కదా, రైతు భరోసా, పెన్షన్, ముఖ్యంగా పెన్షన్ కొన్ని 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాడు. ప్రతి నెల 1వ తారీఖున సూర్యోదయం 6 గంటలకు ఇల్లు కట్టి పిలిచి 3000 రూపాయలు ప్రతి అవ్వ తాత చేతుల్లో పెడతాంటే వాళ్ళ ఆనందం చూస్తే వేరే పార్టీకి ఓటు కదండి. అలాగే అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఎవ్వరికి పేదవాడికి కూడా ఏదైనా ప్రాబ్లం అయితే కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి చూపించుకొచ్చుకుంటే ఇది ఆరోగ్యశ్రీ పెట్టాడు. అలాగే అమ్మఒడి, ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్, నాడు నేడు గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగా డెవలప్ చేశారండి. కార్పొరేట్ స్కూల్స్ లేవు, ప్రతి స్కూల్ కు గ్రౌండ్ ఉంది, షూ ఇస్తున్నారు, అలాగే పిల్లలకు భోజనం పెడుతున్నారు, మధ్యలో స్నాక్స్ ఇస్తున్నారు. అంతకంటే ఏం చేయాలండి? జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఇక్కడ మరికొంతమంది ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ అండి. ఇప్పుడు ఊరికి మనం బతికే కాలు ఇచ్చాడు జగన్, ఒక వేడి ఇచ్చాడు, ఇల్లు అంటే ఇచ్చాడు. ఎవరైనా ఎంత ఇచ్చారు కానీ ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాలి ఎక్కడ కూడా. మనకి ఆప్షన్ లేక కట్టుకోలేకపోయినా వచ్చింది కదా కరోనా వచ్చినప్పుడు. చంద్రబాబు సీఎం అప్పుడు దిగిపోయింది కదా, ఫోన్ ఎక్కడున్నారు జనాలు అనేది ఒకసారి చూడాలి కదమ్మా. అది నిజంగా అంత ఒక్క మనిషినైనా చూసి పరిష్కారం చేసాడా? ఎలాగమ్మా ఇంకంత ధర్మం? ఒక పనేసం ఒక ఉల్లిపాయ గాని, ఒక ఊరగాయ పచ్చడి గాని ఇస్తే బాగుంటుంది కదా. మరి ఇలాందరూ ఇచ్చిన మంచి కదా. సరేనా, నిజం ఇలా సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా మీకు? అన్ని చేస్తారమ్మా. ఏమేమి తీసుకున్నారు? ఇల్లు ఇచ్చారు. మీది మాది ఇక్కడ 20 ఏండ్లు అవుతుంది వచ్చి, ఓటు హక్కు అన్ని ఉన్నాయి మాకు. 20 ఏండ్లు అవుతుంది. ఒకరు ఇంకొకరు మాట్లాడతారు, దీనికోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మేమేం మా సంతోషం మాది, మాకు ఉండేది మేము చెప్పాము గుణం మెసేజ్. ఇంకెవరు చెప్పి మేము వినిపించుకోము, మమ్మల్ని ఎక్కువ వేసినా సరే మేము బాధపడతాం. ఎవరు రావాలనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం గా? మాకు జగన్ రావాలి. నెక్స్ట్ జగన్ అన్న వస్తే మేము ఇల్లు కట్టుకొని నిలబడతాం, మా కాళ్ళు మేము ఉంటాం అనేసి మా కోరిక. మళ్ళీ చంద్రబాబు ఆ ఇల్లు అవ్వము, ఈ ఇల్లు అవ్వము, మాకే రావు. ఇప్పుడు ఇలాగే ఉంటది, బయట మాట్లాడినట్టు అది మాకు వద్దు. ఇక్కడ మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ అమ్మా. మాది శ్రీకాకుళం నుండి మా పాపకి ఇక్కడ సీట్ వచ్చింది, అన్నయ్య సార్ కాలేజీలో సీట్ వచ్చిందని వచ్చాం. పాపకి డబ్బులు పడతాయి అనేసి అన్నారు. ఏ డబ్బులు పడలేదు. నేను కష్టపడి పాపని చదివించుకుంటాను. డబ్బులు అయితే ఏం పడలేదు. పాప బీటెక్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్. ఏం పడలేదు అని అడుగుతాను. ఓకే, మా బాబు చదువుతాడు కానీ ఇంకా చిన్న వయసు. మేము కష్టపడి బతకడానికి వచ్చాము. మాకైతే ఇల్లు కట్టుకున్నాము, స్కీమ్ పెట్టాం కానీ మాకు బిల్లు అయితే అవ్వలేదు. మా ఊరు శ్రీకాకుళం, మాది మంగళాపురం. కష్టపడి బతుకుతాను కానీ జగన్ అన్న వల్ల మాకు ఏం రాబడలేదు. ఎందుకు? ఇప్పుడు అందరికి అమ్మఒడి ఇస్తున్నారు కదా. అమ్మఒడి వచ్చింది అంతేగాని మేము ఇంటి గురిండి మా పేదవాళ్ళం, మాకు భూములు పుట్టలాస్తులు ఏం లేవు. మా కాళ్ళ మీద మేము బతుకుతాను. ఇల్లు కట్టుకున్నాము, జగన్ అన్న ఇల్లు ఇస్తాడని జగన్ అన్న అంటే మా సొంత చోట్ల మేము కట్టుకున్నాం ఇల్లు. అయితే బిల్లుకు పూర్తిగా మాకు అవ్వలే. అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నారు కదా, మీకు రావట్లేదా? నాకు రాలేదు. కష్టపడి ఇల్లు కట్టుకున్నాము, అప్పులు అయిపోయాయి. ఇగో ఈ తిరుపతి వచ్చాము. పాప పైన సీట్ వచ్చింది కదా, ఫస్ట్ ఇయర్ చదువుతుంది పాప అన్నమయ్య సార్ కాలేజీలో తిరుపతిలోనా. ఫస్ట్ ఇయర్ డబ్బులు పడతాయి అని ఆశ పెట్టారు. డబ్బులు అయితే పడలేదు ఫస్ట్ ఇయర్ కి. ఎందుకని పడలేదు మరి మాకు తెలియాలి. ఓకే, మీకేమైనా సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా? మాకైతే బాబుకి 17 సంవత్సరాలమ్మా, అమ్మఒడి మాత్రం పడ్డది. పాపకు మాత్రం డబ్బులు పడతాయి అన్నారు ఫస్ట్ ఇయర్ కానీ డబ్బులు పడలేదమ్మా. మాది శ్రీకాకుళం, అది పాపకు సీట్ వచ్చిందని మనం కష్టపడి బతకడానికి వచ్చామమ్మా. మా భూములు పుట్టలు అయితే ఏం లేవు. అప్పులు చేసి ఇల్లు కట్టుకోనమ్మా. మా పరిస్థితి ఏంటో తెలియదు. సరే, ఇప్పుడు చెప్తున్నారు కదా, మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకా ఇద్దరు వచ్చినా మంచిదేనమ్మా.
అంటే ఎవరైనా ఒక్కరికి ఓటేస్తాం అని అనిపిస్తది కదా, ఎవరికి మీరు ఎవరు వస్తే బాగుంటది బాగుంటదంటే జగనన్న వల్ల మా బాబుకి అమ్మఒడి పడ్డదమ్మా. అమ్మఒడి పడ్డది. పాపకైతే ఇప్పుడు బీటెక్ సీట్ వచ్చిందని బీటెక్ చదువుతుంది. ఫస్ట్ ఇయర్ కి డబ్బులు పడతాయి అనేసి అన్నారు కానీ పడలేదమ్మా. ఎందుకని పడలేదో ఏటో తెలియలేదు. నా పేరు వి రాజు రెడ్డి, పేరు విలేజ్. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తారంటే జగన్ పరిపాలన నడిచింది, రైతే పరిపాలన ఇప్పుడు ఎవరు రావాలి అనుకుంటున్నారు? నేను మాతో జగనన్న రావాలనుకున్నా, కానీ దీంట్లో జగనన్నలో ఆయనకి ఐడియాలు ఇస్తారే వాళ్ళు తప్పు, జగనన్న తప్పులేదు. ఇది నంబర్ 1 ఆయన తెలుసుకోవాల్సింది. జగనన్న తెలుసుకోవాల్సింది నంబర్ 1 ఏంటంటే ఈ ఐడియా ఇచ్చే వాళ్ళకి నంబర్ 1 తప్పు. ఎందుకంటే ఒక జిల్లాకి 5 మంది 6 మంది ఉంటారు ఐఏ ఆఫీసర్లు. అది మీకు తెలుసు. నేను వేలు ముద్దని నేను ఇంత కరెక్ట్ గా ఎదురుగా మారుతున్నా అంటే దీన్ని మీరు అర్థం చేసుకొని దీన్ని మీరు గుండె ధైర్యం పెట్టుకొని నా మాట మీరు విన్నారంటే డన్. ఎందుకంటే ఆటో వాళ్ళకి 5,000 ఇచ్చింది తప్పు. ఎందుకంటే ఆటో వాళ్ళకి పేపర్ లేవు, ఒక్క బడికి నీళ్ళంటే పేపర్ లేవు. పోలీసు వాళ్ళు కెమెరా పెడతారు. ఇది నంబర్ 2. ఒకటి వైన్ షాప్ వచ్చి మొత్తం రౌడీజం. ఇది నంబర్ 3. అది మీరు అర్థం చేయటల్లా. నంబర్ 4, ఇప్పుడు నా కూలి వచ్చి 500 రూపాయలు కూలి. నేను ఒకప్పట్లో 200 రూపాయలు కోటర్ తాగేసి పోయేవాడిని, 300 రూపాయలు నా ఇంట్లో ఇచ్చేవాడిని. అటోడు ఈ పొద్దు నాకు 500 రూపాయలు లేకుండా పోతా ఉంది. ఇంకా నేను దొంగతనం చేస్తున్నా. ఇప్పుడు నా భార్య ఒక టైలర్ అనుకోండి, లేదా ఒక షాప్ లో పని చేస్తాను అనుకోండి, ఆ పాప దగ్గర నేను దొంగతనం ఇక్కడ. అది ఎవరు వల్ల? ప్రభుత్వం వల్ల. కానీ జగనన్న వాళ్ళ కాదు. కానీ జగనన్న కూడా ఉన్నారే వాళ్ళ వల్ల. అది జగనన్న తెచ్చుకోవాలనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఇక్కడ అన్న వల్ల అందరూ చచ్చిపోయారు, తాగిపోతారు, చాలా మంది చచ్చిపోయారు. ప్రతి విలేజ్ లో ఒక్కొక్కడు 10 మంది 20 మంది హ్యాండికాప్ చచ్చిపోయినాడు, తాగి చచ్చిపోయినాడు. అది ఎవరు వల్ల? జగనన్న. ఆయన మంచోడే, కానీ అందరినీ చూడాలంటే కష్టం. ఆయనతో కూడా ఐడియా ఇస్తారు, ఒక్కొక్క జిల్లాకి ఉంటారు. అది మీరు కానీ మీరు మాత్రం వాస్తవం. కానీ మీరే వాళ్ళ ఈ వైన్ షాప్ వాళ్ళని, ఆటో వాళ్ళని అందరూ వాళ్ళు అంతా బాధపడతారు. ఈరోజు పని లేదు. ఒకటి దీన్ని ఆలోచుకొని మీకు దమ్ముంటే మీరు నిలబెట్టి చేయాలి. అది మీకు ధైర్యం ఉంటే చూడండి. నేను ధైర్యంగా చెప్పాను. ఇప్పుడు నన్ను కొట్టాలంటే ఎవరినో పట్టు, నేను భయపడను. నేను చేతులు వచ్చాను. చూశారు కదా, కొంతమంది ఏమో సంక్షేమ పథకాలు అందుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని చెప్తున్నారు. మరికొంతమంది ఏమో విభిన్న అభిప్రాయాలు తెలుపుతున్నారు. ప్రియా, మనం టీవీ, తిరుపతి.